బిగ్ బాస్ ఎవరు యాంకర్ హోస్ట్ అంటున్నారా? హోస్ట్ నాకెవరు నాకు కూడా ఐడియా లేదు. బట్ డెఫినెట్గా నాగార్జున సార్ అయితే ఉండొద్దు అని నేను కూడా అనుకుంటున్నాను. ఐ నో దిస్ విల్ బీ కాంట్రవర్షియల్, బట్ యా నేను నా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పినాను కదా. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఏమంటే సార్ ఈజ్ సో సాఫ్ట్ బై నేచర్. నాగ్ సార్ చాలా సాఫ్ట్గా ఉంటారు బై నేచర్. అండ్ ఏమవుతుందంటే వాళ్ళకి ఇన్ ఇయర్ వస్తూ ఉంటుంది కదా. సో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక 2 ఎగ్జాంపుల్స్. నా విషయంలో ఏం జరిగింది అంటే సార్ యష్ గురించి అడుగుతుండే. సో హీ సెడ్ మీకు బయటకి టీవీలో టెలికాస్ట్ అయింది డిఫరెంట్. హీ వాజ్ సేయింగ్ యష్ ఫుల్ నేమ్ యష్ వీరగోని. సో హీ వాజ్ సేయింగ్ యశ్వి అని అంటుండే. యశ్వి అంటే యష్మి గురించి అంటున్నాడా, యశ్వి గురించి అన్నా? దట్ వాజ్ అ కన్ఫ్యూజ్. నాకు వినబడలే, అంటే మాకు అట్లా వినిపిస్తోంది. అండ్ సర్ వాజ్ ఆల్సో కన్ఫ్యూజ్ అండ్ హీ కంటిన్యూడ్ సేయింగ్ యశ్వీర్ అని. సో ఇప్పటికీ కూడా నేను ఎన్నిసార్లు ఇన్స్టాగ్రామ్లో యష్ అని పెట్టినా సరే నా పార్ట్నర్ పేరు యశ్వీర్ అనే చెప్తూ ఉంటారు. అది ఒకటైతే. సెకండ్, దెర్ ఈజ్ వన్ థింగ్. లాస్ట్ సీజన్లో చూస్తే మీరు ఏదేంటి ఎవరో ఒక కంటెస్టెంట్ యూ డోంట్ హ్యావ్ స్పైన్ అని అంటారు. సో యూ డోంట్ హ్యావ్ స్పైన్ అని అంటే ఏంటంటే యూ డోంట్ హ్యావ్ డెసిషన్ మేకింగ్ స్కిల్ అని అర్థం. దాన్ని సార్ కూడా ఇప్పుడు హోస్ట్ ఏమైతే ఇప్పుడు మీకు ఆడియన్స్కి మీకు అర్థం కాకపోవచ్చు, కొంతమందికి డిఫరెంట్ ఇన్స్టాగ్రామ్లో రాసుకొని అలాగా పాస్ చేయొచ్చు. ఎందుకంటే చాలా డిఫరెంట్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉంటారు, పిల్లలు చదువుకునే పిల్లలు ఉంటారు, అండ్ డిఫరెంట్ ఇంగ్లీష్ రాని వాళ్ళు కూడా ఉంటారు, సగం అర్థం అయ్యే వాళ్ళు ఉంటారు. కాబట్టి అట్లా రాసుకోవచ్చు. కానీ హోస్ట్ అనేది కరెక్ట్ చేయాలి కదా. సో హోస్ట్ ఆల్సో కంటిన్యూడ్ సేయింగ్ ఏమంటే నీకు బ్యాక్ యాక్సిడెంట్ అయినప్పుడు నీకు బ్యాక్ పెయిన్ ఇట్లా ఉంది కదా, దాన్ని బాడీ షేమింగ్ కింద అని చెప్పేసి మాట్లాడున్నారు. వాట్ ఈస్ దిస్ అంటే అది మంచి వర్డ్ అది యూజ్ చేసింది. యూ డోంట్ హ్యావ్ స్పైన్ అంటే డెసిషన్ మేకింగ్ స్కిల్ గురించి మాట్లాడితే అది కంప్లీట్గా అసలు ఆ కాన్వర్సేషన్నే మార్చేసింది కదా, నీకు బాడీ షేమింగ్కి మార్చేసింది. అండ్ నా విషయంలో అడల్టరేటెడ్ కామెడీ అంటే ఏంటండి? అడల్టరేటెడ్ కామెడీ అంటే ఇప్పుడు మీరు చూస్తారు కదా కొన్ని షోస్లో హుకింగ్ అనేది చాలా కంటిన్యూస్గా టీవీ షోస్లో అదొక కామెడీ అయిపోయింది. బట్ హుకింగ్ ఈజ్ నాట్ కామెడీ. హుకింగ్ ఈజ్ సెన్సిటివ్ థింగ్. నువ్వు ఇప్పుడు ఒక అబ్బాయి అమ్మాయి నడుస్తూ వెళ్తే వాళ్ళని అని చెప్పేసి ఇలా హుకింగ్ చేస్తే ఇట్స్ నాట్ కామెడీ, దట్స్ సో సెన్సిటివ్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్. సో ఆ సెన్సిటివ్ థింగ్ని నువ్వు కామెడీ అని మాట్లాడలేవు. అంటే అడల్టరేటెడ్ మిల్క్ ఉంటుంది, ఇప్పుడు మిల్క్ని నువ్వు ఏదో బ్యాడ్ పౌడర్స్ ఇలా అంతా మిక్స్ చేసి